ఎక్కడో భ్రమలో పడిపోయావు. దైవ చిత్తమును మరిచి క్రీస్తుకు వేరై ఆయన ఆత్మీయతను, ఆయన ప్రేమను, ఆయన పరిశుద్ధతను, ఆయన నీతిని, ఆయన విశ్వాసమును విడనాడిన వారమై భ్రమలో జీవిస్తూ ఉన్నాం. అంతే. ఈనాడు చాలా మంది యొక్క విశ్వాసం భ్రమగా మిగిలిపోయింది. ప్రేమ లేదు, పరిశుద్ధత లేదు, నీతి లేదు, భక్తి లేదు, భయం లేదు. భ్రమతో బ్రతుకుతున్నాం. అవివేకులైన గలతీయులారా, మిమ్మల్ని ఎవడు భ్రమ పెట్టాను? నీకు ఇది ఇస్తారా, నీకు అది ఇస్తారా, నువ్వు ఎలా ఉండావంటే, నువ్వు అలా చేశావంటే, నువ్వు అది విడిచి నా దగ్గరకు వచ్చావంటే నీకు అధికారం ఇస్తా, నీకు ధనం ఇస్తా, నీకు సింహాసనం ఇస్తా. అపవాది కూడా ఆయనను భ్రమ పెట్టింది. ఏమని? నాకు గాని మ్రొక్కావంటే, నాకు గాని మ్రొక్కావంటే ఈ లోక అధికారం మొత్తం నీకే ఇస్తా. స్వామి నమస్కారం, నాయన స్వామి నమస్కారం, నీకు నమస్కారం అన్నాడా? ఏమన్నాడు ప్రభు? యెహోవాకే మ్రొక్కవలెను. ఆయన భ్రమలో పడలేదు. ఆయన ఆకలి కొని ఎంతో ఆకలి